హైదరాబాద్లా ఫ్లైఓవర్లు కట్టింది నేనే, హైటెక్ సిటీని కట్టింది నేనే, ఐటీని తీసుకొచ్చింది నేనే, హైదరాబాద్ను డెవలప్ చేసింది కూడా నేనే అని ఏపీ సీఎం చంద్రబాబు సారు ఎప్పటికీ చెప్తూనే ఉంటాడు. ఇవే కాదు, చాలా వరకు నేనే కట్టినని కూడా చెప్తుంటాడు. అట్లా ఇంకో ముచ్చట కూడా చెప్పిండు. మరి అది ఏందో మీరే నుండ్రి. ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు, నేను గర్వపడుతున్నా. ఈరోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఏం తమ్ముళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్లో నేనే ఆయనకు ఆలోచనిస్తే ఆ రోడ్లు వేసాడు. అది నాకు తృప్తి. నా కోసరం కాదు, మీకోసరం. ఇన్నరా అటల్ బిహారీ వాజ్పేయి సారు ప్రధానిగా ఉన్నప్పుడు జాతీయ రహదారులు వేయాలని బాబు సారే సలహా ఇచ్చిందట. ఇక బాబు సారు చెప్పుట్లనే అప్పటి సర్కారు పెద్ద రోడ్లేసే కార్యం ముంగటేసుకున్నదట. ఇప్పుడున్న ప్రధాని మోడీ సారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కంప్యూటర్ వాడకం గురించి, టెక్నాలజీ వాడకం గురించి చెప్పిండు. అప్పుడున్న ప్రధానమంత్రి వాజ్పేయి సార్కు జాతీయ రహదారుల గురించి సలహా ఇచ్చిండన్నట్టు. మొత్తానికైతే ప్రధానమంత్రులుగా పనిచేసిన వాళ్లకు సుతం పెద్ద పెద్ద సలహాలు ఇస్తూనే ఉంటాడన్నట్టు బాబు సారు. ఇక నేను విజనరీ కాబట్టి ముందు సూపుతోటి ఆలోచన చేస్తానని చెప్పుకునే చంద్రబాబు అయాళ్ళిచ్చిన సలహాలు చేయంగానే ఇప్పటోళ్ళు పెద్ద రోడ్ల మీద రయ్య పోతున్నారన్నట్టు. ఒకవేళ బాబు సారు అయాళ్ళ సలహా ఇయ్యకుంటే ఇప్పుడు తిరిగేతందుకు ఎంత తక్లీఫ్ అవునో ఏందో పోన్రని కారెడ్డం ఆడుతున్నారు కొందరు చంద్రబాబు మాటలు ఇన్నోళ్ళు. ఇక ఏదైనా నేనే చేసినా, నేనే సలహా ఇచ్చినా అని చెప్పుకున్నట్లా చంద్రబాబును మించినోళ్ళు లేరని కొంతమంది పంక పార్టీ లీడర్లు విమర్శలు చేస్తున్నారు. మరిగా జాతీయ రహదారుల ముచ్చట్ల చంద్రబాబు అప్పటి సెంటర్ సర్కారులకు ఏం చెప్పిండో ఏమో తెలియదు గానీ సోషల్ మీడియాలో మాత్రం దీని మీద కామెంట్లు బగ్గనే వస్తున్నాయి.